హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొకసారి తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రెండవ విడత కింద జూన్ 2వ తారీఖున దాదాపుగా 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలను చేపించి అర్హులైనటువంటి వాళ్లకు జిల్లాల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామని సమాచారం అయితే ఉంది. అయితే మరొకసారి రెండో విడత కింద జీహెచ్ఎంసీ పరిధిలో మరొక 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి శాంక్షన్ చేయబోతున్నట్లు ప్రభుత్వము ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అంటే ఈ రెండో విడత కింద మంజూరు చేయబోతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఎవరికి ముందుగా ఇస్తారు? అంటే ఏ లిస్టులలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇల్లు వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఆన్‌లైన్ స్టేటస్‌లో అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే ఇల్లు వస్తుంది? ఏం చూపిస్తే ఇల్లు రాదు? ఇల్లు రావాలి అంటే ఏం చేయాలి? సో, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రిలేటెడ్‌గానే. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. సమాచారాన్ని తెలియచేయపరుస్తుంది. అందువల్ల లైక్ చేయమంటున్నాను. అలాగే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు రెగ్యులర్‌గా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున రెండవ విడత కింద 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలను చేపిస్తామని సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఓకేనా? ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ జీహెచ్ఎంసీ పరిధిలో మరొక 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, ఇక్కడ దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌ని మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకేనా? జీహెచ్ఎంసీలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. సో, ఆడబిడ్డల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని అంటూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఊళ్ళలోనే ఓట్లు అడుగుతామని కరాఖండిగా చెప్పడం జరిగింది. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా ఇప్పుడు మనం చూద్దాము. రెండవ విడతలో పట్టణ ప్రాంతాలకు మరొక 1,00,000 ఇండ్లను అందిస్తున్నామంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడత సహాయంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లనేటివి అందాయి. గిరిజన ప్రాంతాలకు 5,000 ఇండ్లు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రెండవ విడత కింద మరొక 2,000 ఇండ్లు అదనంగా మంజూరు చేయడంతో ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 7,000 ఇండ్ల వరకు అందించనున్నట్లు వివరించడం జరిగిందనమాట. ఓకేనా? సో, మొత్తానికి మనకు ఈ రెండవ విడత కింద 5,500 నుంచి 7,000 ఇండ్ల వరకు ఒక నియోజకవర్గానికైతే శాంక్షన్ చేస్తూ ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే చెప్తూ ఉన్నారు. ఓకేనా? వీటితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో అసంపూరితంగా నిలిపేసినటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో జీహెచ్ఎంసీ పరిధిలో, ఆ ఇండ్లన్నిటినీ కూడా వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళకు అందజేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ముఖ్యంగా. ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో సగం సగం కట్టి నిర్మాణాల్లో అక్కడికక్కడ నిలిపేశారనమాట. అటువంటి ఇళ్ళన్నిటిని కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వం గుర్తించి వాటన్నిటిని కూడా నిర్మాణ పనులు పూర్తి చేపిచ్చి మరలా మనకు రెండో విడత కింద ఈ రెండవ లిస్ట్‌లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళనేటువంటివి శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేంటంటే ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ముఖ్యంగా జూన్ 2వ తారీఖున గృహప్రవేశాలు చేపిస్తారని చెప్పాను కదా! సో, అయితే ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు? మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఓకేనా? అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను యాక్చువల్‌గా 3 కేటగరీస్‌గా డివైడ్ చేస్తారు. L1, L2, L3. ఫస్ట్ L1 వచ్చేసి వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది. బట్ ఇల్లు కట్టుకోవడానికి
తగిన స్తోమత అయితే ఉండదనమాట. అలా దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళని L1 కేటగిరీలో చేర్చేశారు. L2 కేటగిరీ వచ్చేసి సొంత స్థలము ఉండదు, సొంత ఇల్లు కూడా వాళ్ళకి ఉండదనమాట. అటువంటివి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళని L2 కేటగిరీలో చేర్చారు. ఫైనల్‌గా L3 కేటగిరీ. దీంతో మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు ఉంటుంది, వాళ్ళకు సొంత స్థలం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళని చేర్చారు. ఇప్పుడొచ్చేసి L1, L2 గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మెయిన్ మనకు L2 కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత L1 కేటగిరీ. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి తెలుసుకోండి. ఆల్రెడీ చాలామంది తెలుసుకునే ఉంటారు. ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని నేను ఎందుకంటే చాలా వీడియోస్‌లో చెప్పున్నాను ప్రీవియస్ వీడియోస్‌లో. ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్‌గా చూద్దాం. ఓకేనా? ఇది సైట్ అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి అప్లికేషన్ సెర్చ్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకునేసి ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మెయిన్ మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా చెక్ చేసుకోండి. అడ్రెస్సు, అలాగే మీ యొక్క ఈ అప్లికేషన్ ఐడీ నంబర్లు ఇవన్నీ చెక్ చేసుకున్నాక దాని తర్వాత కింద మీరు ఏ లిస్ట్‌లో ఉంటారో అని చూపిస్తుంది. L1 అయితే L1, L2 అయితే L2, L3 అయితే L3. అక్కడికి బాగుంది. నెక్స్ట్ దాని కింద అప్లికేషన్ స్టేటస్ అనైతే ఉంటుందన్నమాట. ఆ అప్లికేషన్ స్టేటస్ వద్ద జాగ్రత్తగా గమనించండి ఒకసారి. చాలా వరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుందని అంటూ ఉన్నారు. ఎక్కడో కొంతమందికి మాత్రము పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్, సర్వే కంప్లీటెడ్ అని ఇలా చూపిస్తుందని అంటూ ఉన్నారు. ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎందుకు చూపిస్తుంది? ఇలా చూపిస్తే ఇల్లు వస్తుందా? ఇల్లు శాంక్షన్ చేస్తారా? ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి? మీకు ఇటువంటి డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాక అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ కాలేదని అర్థం. వెరిఫికేషన్ అయితే అక్కడ అప్రూవల్ ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది స్టేటస్‌లో. ఓకేనా? ఇలాగా అలా ఉంటే ఇల్లు అనేది ఇంకా మీకు మంజూరు కాలేదని అర్థం. మీకు మొత్తం అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక మీ నేమ్ ఎలిజిబుల్ లిస్ట్‌లో వస్తుంది. అలాగే కొంతమందికి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్, కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్. వీళ్ళందరికీ కూడా ఇంకా అప్రూవల్ రాలేదని అర్థం అలా చూపిస్తున్నటువంటి వాళ్ళకు. అవన్నీ కంప్లీట్ అయితేనే మీకు ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. మీకు ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి స్టేటస్ చెక్ చేసుకున్నాక. ఓకేనా? దాన్ని బట్టి ముందు ముందు వీడియోస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం ఇంకా కొంచెం. ఇవండి ఫైనల్‌గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మనకు ఈ జీహెచ్ఎంసీ పరిధిలో పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకు మరొక 1,00,000 ఇండ్లను శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నట్లు ప్రకటన అయితే రావటం జరిగిందనమాట. ముందు ముందు రోజుల్లో నేను అప్డేట్స్ అనేటువంటివి ఖచ్చితంగా అందజేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.